హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ బాబీ పాలకొల్లు. ఈరోజు మనం వచ్చేసాం కువైట్ సిటీలో ఉన్న షాహీద్ పార్క్‌కి. ఈ పార్క్ చాలా అందంగా ఉంటదండి. చాలా పెద్దది. చూడండి ఎంట్రన్స్‌లో నుంచి లోపలికొచ్చేటప్పుడు ఇలా ఉంటది. చాలా బావుంటది పార్కు. కార్ పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్‌లో ఉంటది లోపల. ఈ సైడ్ నుంచి నడుచుకుంటా ఎళ్ళడానికి రోడ్‌లాగా ఉంటది. అక్కడ కువైట్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగుల బొమ్మలు, కువైట్ సిటీలో ప్రత్యేకతగాంచిన బిల్డింగులు, ఆటినన్నిటిని చిన్న చిన్న బొమ్మల్లాగా తయారు చేసి పెట్టారు చూడండి. అయన్నీ సిమెంట్‌తో చేసినయనమాట. చిన్న చిన్నగా కట్టారు. చాలా బావుంటది. అందమైన పువ్వులు, గార్డెన్సు. పూర్వం కువైట్‌లో ఉన్నవాళ్ళు బోట్లు ఎలాంటివి ఉపయోగించారో అటువంటివి బోటు బోట్లు ఇలాగా బొమ్మలు పెట్టారండి. ఇక్కడ చూడండి. అక్కడ నమూనా ఉంది. చాలా బావుంది. చుట్టూ వాటర్ ఫౌంటైన్ లాగా కట్టి మధ్యలో దాన్ని పెట్టారు. సూపర్‌గుంది. ఇది సాయంత్రం అయ్యేటప్పటికి లైటింగ్స్ ఆన్ చేస్తారు. చాలా బావుంటది ఆ లైటింగ్స్ పని. ప్రతి శుక్రవారం, శనివారం కువైట్ సిటీలో బీచ్ దగ్గర చాలా జనం ఉంటారండి. అంత జనం అక్కడ ఖాళీ ఉండదు కూర్చోవడానికి కూడా. చాలా జనం ఉంటారు. ఈ పార్క్ దగ్గర షాపింగ్ చేయడానికైతే ఏమి ఉండవు గానీ, టైమ్ పాస్ చేయడానికైతే చాలా బావుంటదండి. చెట్లుంటాయి. పెద్ద పెద్ద చెట్లుంటాయి. వాటరు ఫౌంటైన్స్ ఉంటాయి. పువ్వులు గార్డెన్స్ ఉంటాయి. కూర్చొని టైమ్ పాస్ చేయొచ్చు. ఫోటోస్ తీసుకోవచ్చు. టిక్‌టాకులు చేసుకోవచ్చు. సూపర్‌గా ఉంటది. జిమ్ ఉంటది లోపల. రన్నింగ్ చేయడానికి ఉంటది. చుట్టూ పార్క్‌లో ఒక రోడ్డు ఉంటది. నడుచుకుంటా తిరగొచ్చు. ఈ పార్కు మాలియాలో ఎర్ర మసీదు దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా అదే రోడ్‌లో ఒక కిలోమీటర్ దూరంలో ఉంటదండి. చాలా దగ్గరే గూడా. కిలోమీటర్ గూడా ఉండదు. నేను గోప్రోతో వీడియో షూట్ చేస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు గోప్రోతో వీడియో తీయొద్దు. ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు గదా! ఊరుకోరు అని చెప్పారు. వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి నేను వెంటనే గోప్రో పక్కన పెట్టి ఫోన్‌తో తీశాను. ఎవరు లేని చోట గోప్రోతో వీడియో షూట్ చేశాను. పార్క్‌లో చాలా జనం ఉన్నారు గానీ, నేను ఎవరిని షూట్ చేయలేదు. వీడియోలో ఎవరు రాకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే, మళ్ళీ ఆళ్ళు చెక్ చేసి, "నువ్వు ఆడపిల్లలని వీడియో ఎందుకు తీసావు" అని అంటారేమో అని భయమేసింది. అందుకోసమని అందమైన ప్రదేశాలు మాత్రమే వీడియో తీసుకున్నాను. వీడియోలో చూడండి నడుస్తుంటే మార్గానికి అటువైపు, ఇటువైపు కువైట్‌లో పూర్వం ఇల్లులు, వాతావరణం ఎలా ఉండేది, ఆటిని చిన్న చిన్న బొమ్మలుగా తయారు చేసి అటు ఇటు గూడా పెట్టారు. ఆ మసీదు చూడండి ఎంత అందంగా కట్టారో. చిన్న మసీదు. అది బొమ్మ చిన్నది అయినా గానీ ఎంత అందంగా తయారు చేశారో. కువైట్‌లో అప్పుడు పూర్వం అలా ఉండేదంటండి సిటీలో. ఆ బొమ్మలు అయన్నీని నమూనా అలా తయారు చేసి పెట్టారు. అటు ఇటు గూడాని నడుస్తా ఉంటే. నేను పార్క్ మధ్యలో ఉన్న రోడ్‌లో నుంచి నడుచుకుంటా ఎళ్తున్నానండి. ఆ బొమ్మల మధ్యలో నుంచి రోడ్డుంది. ఆ రోడ్‌లో నుంచి నడుచుకుంటా ఎళ్తున్నాను. అటువైపు వాటరు ఫౌంటైన్ లాగుండి, దాని పక్క నుంచి కూడా ఒక రోడ్డుంది. అక్కడి నుంచి కూడా నడుచుకుంటా ఎళ్ళొచ్చు. అక్కడ చెట్లు, గార్డెన్సు అన్నీ ఉంటాయన్నమాట ఆ పక్కనే. చూపిస్తా మీకు. ఏంటి విదేశాలకెళ్ళేవాళ్ళు జాగ్రత్త అని థంబ్‌నెయిల్‌లో పెట్టాడనేసి ఆలోచిస్తున్నారా? నిజమేనండి. చాలామంది ఇండియాలో ఉండేవాళ్ళకి చెప్తున్నాను. విదేశాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఇల్లీగల్‌గా ఎవ్వరూ రావద్దు. గల్ఫ్ కంట్రీల గురించి నేను చెప్తున్నాను. వేరే దేశాల గురించి నాకు తెలీదు. గల్ఫ్ కంట్రీలకి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లీగల్‌గా రావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను కరెక్ట్‌గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇల్లీగల్‌గా రావద్దు అని చెప్తున్నాను. లీగల్‌గా రండి. అన్నీ పక్కాగా మీకు వీసా అగ్రిమెంటు అన్నీ పక్కాగా చూసుకొని, అన్ని విధాలా మీకు లీగల్‌గా అనిపిస్తే తప్పకుండా రండి. చేసుకోండి. మంచిగా జాబ్ చేసుకోండి. మీకు చేతనైనంత వరకు సంపాదించుకోండి. ఎక్కడా భయపడకుండా ధైర్యంగా బ్రతకడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ పేపర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, అగ్రిమెంట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, అకామాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులకి గురయ్యి చూడండి ఇండియాకి ఎలాగా తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళు అప్పుల పాలైపోయి అటు అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకోలేక, సంపాదన లేక ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో బాధలు పడి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా!
అంతవరకు తెచ్చుకోకండి ఫ్రెండ్స్, అందుకోసమనే చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక వారం రోజుల క్రితం వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. పని బాలేదు, ఫుడ్ సరిగ్గా లేదు, ఇక్కడ ఏమీ సెట్ అవ్వలేదు, తనకు దగ్గర ఒరిజినల్ అగ్రిమెంట్ లేదు, ఏమీ లేవు సరైనవి. చాలా ఇబ్బందులు పడతా పాపం అలాగే వెళ్ళిపోయాడు. చాలా బాధ కలిగింది, మేము ఏమీ చేయలేకపోయాము. నేను కొత్త వాళ్ళ గురించే చెప్తున్నానండి, పాత వాళ్ళ గురించి కాదు. పాత వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. కొత్త వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. కంపెనీల్లోకి రావాలనుకుంటున్నారా? కంపెనీల గురించి తెలుసుకుని పక్కాగా అన్ని వివరాలు తెలుసుకుని రండి. ఇంట్లోకి రావాలనుకుంటున్నారా? పక్కా అగ్రిమెంటు, సపోర్ట్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు సపోర్టు తీసుకుని రండి. లేడీసు ఇంట్లో పనికి రావాలనుకుంటున్నారా? పక్కా అగ్రిమెంట్ పేపర్ లేకుండా పుషింగుల్లో అలా ఇల్లీగల్గా రాకండి. అగ్రిమెంట్ పేపర్ చేతిలో ఉంటే ఎంతో కొంత ఉపయోగం కలుగుతుందని నా నమ్మకం. మేము చాలామందిని పంపించాం, ఏమీ కాదు వెళ్ళండి అని చెప్పే చెప్పుడు మాటలు వినకుండా అన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా అన్నీ ఒరిజినల్గా రెడీ చేసుకుని హ్యాపీగా రండి, హ్యాపీగా పని చేసుకోండి. అది ఫ్రెండ్స్. ఈ పార్క్కి వచ్చేవాళ్ళు తినడానికి, తాగడానికి ఏమన్నా తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఈ పార్కులో 2 హోటల్స్ ఉన్నాయి, కానీ అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇప్పటివరకు మీరు వీడియోలో చూసిన చిన్న చెరువులాగా ఉన్నది కదండీ, అందులో వాటర్ ఫౌంట్ కూడా ఉంటుంది. రోజు ఈవినింగ్ టైము అందులో లైటింగు, ఆ వాటర్ పైనుంచి ఇలా ఎగిరి పడతా ఉంటే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. వీడియోలో కొంచెం డల్గా కనపడవచ్చు, ఎందుకంటే ఈరోజు దుమ్ము గాలి బాగా ఎక్కువ ఉంది. ఈ పార్క్ చాలా పెద్దదండి, ఎక్కడ చూసినా కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి, తాగడానికి వాటర్ ఉంటుంది. ఈ పార్క్కి రావడానికి ఎటువంటి టికెట్ లేదు, పార్కింగ్ ఫీజులు అలాంటివి ఏమీ లేవు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, జనం చాలా తక్కువ ఉంటారు. చాలా బాగా తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, ఫొటోస్, రీల్స్, టిక్టాక్లు చేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. చెట్లు ఎటు చూసినా ఒక్కొక్క వైపు ఉంటుంది. ఒకవైపు ఒక అందం ఉంటే ఇంకొక వైపు ఇంకొక అందం ఉంటుంది అనమాట. అలాగా చాలా బాగా తయారు చేశారు. సెలవు రోజు షాపింగు, భోజనాలు సిటీలో తినేసి పక్కనే ఉన్న ఈ పార్క్కి మధ్యాహ్నం నుంచి వచ్చేసి సాయంత్రం వరకు హ్యాపీగా గడపచ్చండి. సూపర్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా హాయిగా. అవన్నీ చూస్తుంటే ఎన్ని వీడియోలు చేసుకున్నా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. నేను చూసినంతవరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వీడియోలు చేసుకుంటూనే ఉన్నారు. చాలామంది లేడీస్ ఉన్నారు, అందరూ వీడియోలు చేస్తున్నారు ఇక్కడ. అంత అందంగా ఉన్నాయి లొకేషన్లు. అదండి, కువైట్ సిటీలో ఉన్న అందమైన షాహీద్ పార్క్ని ఈరోజు మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. పార్కు లోపల లొకేషన్స్, పార్కు చుట్టూ సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి రండి, చూడండి. ఈ రోజంతా దుమ్ముగా కొంచెం గాలిగా ఉన్నది ఫ్రెండ్స్, అందుకే చాలా టైం పట్టింది ఈ వీడియో అంతా తీసి ఈ పార్క్ అంతా మీకు చూపించాలని చాలా టైం తీసుకుని చేశాను. వీడియో నచ్చింది మీ అందరికైనా అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇండియా నుంచి గల్ఫ్ రావాలనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కొత్తగా వచ్చేవారికి మాత్రమే తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఇక్కడున్న రోడ్లు, బిల్డింగ్లు వీడియోల్లో చూసి టెంప్ట్ అయిపోకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా వచ్చి మంచి జాబ్ చూసుకుని మంచి జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఈ బోర్డు మీద పార్కు యొక్క ప్లాను, పార్కులో చూడవలసిన ప్రదేశాలు అన్నీ రాసి పెట్టారు. వాచ్ చేసి జూమ్ చేసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. పదండి కార్ పార్కింగ్ వైపు వెళ్దాము. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కార్ పార్కింగ్కి వెళ్ళడానికి కూడా మనం ఎక్కువ దూరం నడవలసిన అవసరం లేదు. పార్కుకి సెంటర్లోనే ఉంటుంది కార్ పార్కింగ్లోకి వెళ్ళడానికి దారి. చూడండి, నేను వెళ్తున్నాను వీడియోలో. అక్కడ పార్కుకి సెంటర్లోనే ఎస్కలేటర్ ఉంటుంది. ఆ ఎస్కలేటర్ మీద నుంచి కింద అండర్ గ్రౌండ్లో కార్ పార్కింగ్ ఉంటుంది. పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా సేమ్ అక్కడి నుంచే పైకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అక్కడి నుంచే కార్ పార్కింగ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవచ్చు బయటికి. చాలా బాగుంటుంది, ఎక్కువ దూరం నడవలసిన అవసరం ఉండదు, ఈజీగా ఉంటుంది.
పార్క్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసి ట్రై చేసి బాగుంటే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియోలకి లైకులు చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా వీడియోలు చేయడానికి బలాన్ని ఇస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్ అండి. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. అందరికీ బాయ్. ఇట్లు మీ బాబీ పాలకులు. జై హింద్.